చేసి నే పాడనా స్తోత్ర గీతం. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా. జల ప్రళయములో నోవాహుగాంచిన జల ప్రళయములో నోవాహుగాంచిన బలవంతుడవు నీవే గదా. నీవే గదా, నీవే గదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే గదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే గదా. పాపుల కొరకే ప్రాణమునిచ్చిన పాపుల కొరకే ప్రాణమునిచ్చిన పరిశుద్ధుడవు నీవే గదా. నీవే గదా, నీవే గదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే దానియేలు అనే ఒక దేవుని బిడ్డ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవాడు అని ఉంది దానియేలు గురించి. అయితే రాజు అయినటువంటి దర్యావేషు ఈ దానియేలుని చాలా చాలా మంచిగా చూస్తూ ఉన్నాడు. తన రాజ్యం అధిపతులు 120 మంది ఉన్నారు. ఆ 120 మందిలో ముగ్గురు ముఖ్యమైన వాళ్ళు. ఆ ముగ్గురు ముఖ్యమైన వాళ్ళలో దానియేలు ముఖ్యమైన వాడుగా పెట్టాడు. దేవుని బిడ్డ అయినటువంటి దానియేలుని ఆ దర్యావేషు రాజు, అతను నీతి న్యాయాలు కలిగినటువంటి రాజు. రాజులు ఉంటారు, అధికారులు ఉంటారు. కొంతమంది నీతి న్యాయాలను అనుసరిస్తారు, కొంతమంది నీతి న్యాయాలని విడిచిపెడతారు. అయితే ఈ రాజు అటువంటి రాజు కాదు. దేవుడు అంటే భయభక్తులు కలిగిన రాజు, అన్యరాజు, దేవుని ఎరగనటువంటి రాజు. దానియేలు పరిశుద్ధ ప్రవర్తన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాడు. అయితే తన రాజ్యం అంతటి మీద 120 మందిని అధిపతులుగా ఉంచాడు. వారిలో ముగ్గురిని ముఖ్యమైన వారుగా ఉంచాడు. ఆ ముఖ్యమైన ముగ్గురులో దానియేలుని మరీ ముఖ్యమైన వాడిగా ఉంచారు ఈ రాజు. అయితే ఒకరోజు అనుకున్నాడట, దానియేలు గ్రంథం 6:3లో దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడట. హల్లెలూయా, అంత చదవచ్చండి. అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన బుద్ధి కలిగినవాడు, అతి శ్రేష్టమైన దైవ బుద్ధి కలిగినవాడు ఈ దానియేలు. అందుకని రాజుగారికి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు ఉన్నాడు కనుక ప్రధానంలో అధిపతుల్లో ప్రఖ్యాతి ఉందిన ప్రతి ఒక్కరిలో ఇతనంటే ఇష్టపడుతున్నాడు రాజు. రాజ్యం అంతటి మీద అతన్ని నియమించాలని
రాజు ఉద్దేశించాడట. ప్రధానుల్లోని అధిపతుల్లోని ప్రఖ్యాతి నొంది ఉండేను గనుక రాజ్యం అంతటి మీద నేను కాదు రాజుని, ఇతనే నియమించేద్దాం అనుకున్నట రాజు. చూడండి ఆ రాజు ఎంత మంచివాడు. ఎవరైనా వాళ్ళ సీట్ ఎవరికైనా ఇస్తారా? ఎవరు. కానీ ఈ రాజు దానియేలు దేవుని భయభక్తులు కలిగిన వాడు. ఏ పని అప్పగించినా 100%, అక్కడ ఏ లోపం ఉండట్లేదు. దేవుడు అతనికి తోడై ఉన్నాడని చూశాడు. చూసి ఇతనికి రాజ్యాన్ని అంతటిని అప్పగించేద్దాం, 120 మందిని తీసేద్దాం, 3 తీసేద్దాం అని చెప్పి రాజ్యం అంతటి. 3వ వచనం చదవండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడాయి, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండేను కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించాడట. రాజ్యం అంతటి మీద నియమించేద్దామని. అయితే వాళ్ళంతా కూడా 120 మంది, మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ ఊరి జనం అంతా కూడా వచ్చి, రాజుగారు ఈ దానియేలు వీళ్ళెవరు మళ్ళా బానిసలుగా వచ్చారు దేవుని ప్రజలు. ఆ రాజు యెరూషలేము మీదకి యుద్ధానికి వెళ్ళి ఈ దేవుని బిడ్డలను తీసుకుని వచ్చాడు. దేవుడు ఈ యొక్క దానియేలుని ఎందుకు తీసుకొచ్చాడు అంటే, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని వాళ్ళని ఇక్కడ హెచ్చించడానికి తీసుకొచ్చాడు. బానిసలుగా అప్పగించబడ్డారు. అయినప్పటికీ కూడా పరాయి దేశంలో దేవుడు వారిని హెచ్చించాడట. హల్లెలూయా. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారుగా ఉన్నారు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కూడా, రాజుగారి దృష్టిలో కూడా, ప్రజలందరి దృష్టిలో. అందుకనే దానియేలు మీద ఏదో తప్పు మోపుదాం, ఏదో నేరం మోపుదాం అనుకొని ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారట. ఈ దానియేలుని రాజుగారు హెచ్చించేద్దాం అనుకుంటున్నారు, మేమంతా ఒట్టిదే అనుకొని వాళ్ళకి అసూయ వచ్చేసి దానియేలు మీద ఏదైనా తప్పు మోపేద్దాం అనుకొని చూస్తే ఏ తప్పు కనబట్లే. తను వెళ్తున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు, యెరూషలేము వైపు కిటికీలు తీస్తున్నాడు. ఎప్పుడు కూడా తీసి ముమ్మారు దేవునికి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మేడగది కిటికీ మీద యెరూషలేములో యెహోవా ఆలయం ఉన్నది అనుంది బైబిల్లో. యెరూషలేము వైపు మేడగది కిటికీలు తీస్తూ ఉన్నాడు. తీసి ముమ్మారు తన డ్యూటీ అయిపోగానే వెళ్ళి రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోకరించి. ముమ్మారు యెరూషలేములో యెహోవా ఆలయం ఉంది, ఆయన ఆలయం వైపు తిరిగి కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే అతి శ్రేష్టమైన బుద్ధి, దైవ జ్ఞానం, అందరికీ మించినటువంటి ఆశీర్వాదాలు ఈ దానియేలుకి దేవుడు ఇచ్చాడు. ఇది కనిపెట్టి ఇతన్ని మనం ఎలాగ ఓడించలేం ఎందులో కూడా. అందుకని ఏం చేద్దామని వీళ్ళంతా ఆలోచించి రాజుగారి దగ్గరికి వచ్చి ఒక నిర్ణయం తీసుకొచ్చారు. రాజుగారు మరేం లేదు, మీ దగ్గర 1 నెల రోజులు ప్రతి ఒక్కరు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఏదైనా సమస్య ఉంటే చెప్పాలి. దేవుడికి కూడా చెప్పకూడదు, దేవునికి కూడా ప్రార్థన చేయకూడదు. సరే, ఎందుకు దానియేలు ప్రార్థన చేస్తున్నారు కదండి, అందుకని దేవునికి చెప్పకూడదు, ఏ మనిషికి చెప్పకూడదు, ప్రార్థన కూడా చేయకూడదు ఏ దేవుడికి కూడా అని చెప్పి ఈ దానియేలు మీద ఏదైనా తప్పు మోపేద్దామని ముద్ర, రాజుగారి ముద్ర. ఏంటి ఎలాగా? ఒకవేళ మీ దగ్గర ఎవరన్నా చెప్పకపోతే వాళ్ళకి సింహబోన్లో వేసేయండి అని చెప్పి శాసనాన్ని పుట్టించి రాజుగారు ఉంగరాన్ని, ముద్రటుంగాన్ని వేసి అధిపతులు అందరూ సంతకాలు పెట్టి ఒక నిర్ణయానికి వచ్చారు అందరూ కూడా. అయితే దానియేలు కూడా తెలుసు, దానియేలు శాసనం చాటించబడింది. అయినప్పుడు కూడా దానియేలు యథాప్రకారంగా ఇంటికి వెళ్ళి దేవునికి ముమ్మారు ప్రార్థిస్తూ ఉన్నాడట. ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అందరు చెప్పలు కూడా దేవుని వచ్చండి. థ్యాంక్ యూ లార్డ్ రివరి కరబరాంతో రానియా హల్లెలూయా. చూడండి 8లో మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముకు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేశారు రాజుగారికి. 6వ వచనంలో ప్రధానులు అధిపతులు రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లండి, రాజుకు దర్యావేషు చిరంజీవిగాక, రాజుకు దర్యావేషు చిరంజీవిగాక అని చెప్పి రాజు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి వచ్చి రాజుగా ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటించాలి అని యోచన చేసి ఎట్లనగా 30 దినములు, 30 దినాలు అంటే 1 నెల రోజులు వరకు తమ యొద్ద కానీ మరి ఏ దేవుని యొద్ద అయినాను, ఎవరి యొద్దైనా, ఏ మానవ యొద్దనైనా ఎవడు కూడా మనవి చేయకూడదు. ఎవడన్నా చేసిన సింహం గుహలో వాడిని పడదురేయాలని శాసనాన్ని పుట్టించి రాజుగారు ఉంగరం అన్నీ, ముద్రంగరాలన్నీ వేసి సంతకాలు పెట్టించారు. అయితే 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని, చూసారా, దానియేలు తెలిసింది, ఇట్టి సంతకం చేయబడిందని దానియేలు తెలుసుకున్నాడు. తెలుసుకున్నా కూడా ఏం జరిగింది? 10లో అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి గదికి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచూ వచ్చాను.
ఇటు శాసనం ఉందని తెలుసు, రాజుగారి దగ్గరే మనవి చేయాలి, ఎవ్వరికి చెప్పకూడదని. అయినా తన దేవునికి ప్రార్థన చేస్తూ ముమ్మారు యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ వస్తున్నాడు. అయితే ఏం జరిగింది, ఆ మనుషుల గుంపు కూడా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన్ను బతిమాలకుండా చూశారట. రాజు సముఖానికి వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినాల వరకు నీ దగ్గర కూడా అందరన్నీ మనవి చేయాలి, కానీ దానియేలు అలా చేయట్లేదు. తన దేవుడికే ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వైపు కిటికీలు తలుపులు తెరిచి తన దేవుడికే ప్రార్థిస్తున్నాడు. మరి ఇతని సంగతి ఏంటి, ఇతన్ని సింహాల గుహలో వేసేయాలని అందరూ ఏకమ్మడిగా వచ్చి అడిగారు. ఆ సింహాల గుహలో పడదోలో నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా, అయితే ఆ పద్ధతి యొక్క ప్రకారంగా ఈ సంగతి స్థిరపరచబడింది కదా, ఎవరైనా దాన్ని రద్దుపరచజాలరు కదా. ఈ దానియేలు అలా చేయట్లేదు, మీ ఆజ్ఞని ఆయన కానీ మిమ్మల్ని కానీ ఆయన లక్ష్య పెట్టట్లేదు అని చెప్పారు. ఏమని చెప్పారు, అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనూ నా దానియేలు నిన్నే కానీ నీ పుట్టించిన శాసనమునే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేసి వచ్చున్నాడని. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి బహుగా బాధపడ్డాడట. వ్యాకులు పడ్డమంటే బాధపడ్డాడట. దానియేలు మిమ్మల్ని లెక్క చేయట్లేదు, తన దేవునికి ఎప్పటిలాగే ప్రార్థన చేస్తున్నాడని విని దానియేలు పేరైతే ఎప్పుడైతే చెప్పారో, ఈ యొక్క దానియేలు పేరు వినగానే రాజుగారు బహుగా బాధపడ్డాడట. బాధపడి తిన్ని రక్షించాలని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడట. హలేలి 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 హలేలి. సరే, నీతిని, యథార్థని, పవిత్రతని, పరిశుద్ధతని పాటించే రాజులు కూడా అప్పట్లో ఉన్నారు, ఇప్పట్లో కూడా ఉన్నారు. హల్లెలూయా. అందువల్ల ఈ ప్రపంచం ఇంకా ఈ విధంగా కొంచెం కాపాడబడుతుంది దేవుని యొక్క భయభక్తులు కలిగిన దేవుని బిడ్డల వలన. హల్లెలూయా. ఈ అన్యరాజు అయిన దేవుడు అంటే భయభక్తులు కలిగి యథార్థంగా నడుచుకునేవారిని, భయభక్తులు కలిగి ఉండేవారిని ఆయన చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నాడు ఈ రాజు దర్యావేష్. అయితే ఎలాగైనా సరే నేను దానియేలుని రక్షించాలని దృఢంగా మనసులో అనుకున్నాట. 14వ వచనం, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించుకోవాలని తన మనసులో దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించడానికి ప్రయత్నం చేశాడట. సూర్యుడు అస్తమించే ఉదయం నుండి సాయంత్రం లోపు ప్రయత్నించాడట. విడిపిద్దాం దానియేలునని రాజుగారు అనుకునేసరికి మళ్ళా అందరూ వచ్చి అన్నారట, ఆ మనుషులు దీన్ని చూచి రాజుగారు ఎలాగైనా విడిపించాలనుకున్నారని చూసి రాజు సంధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరచని ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడిని రద్దుపరచజాలడు, ఇది మాదీయులకును పార్షికులకును విధించబడిన విధి అని తమరు తెలుసుకోవాలన్నారు. అంతటి రాజు ఆజ్ఞనిచ్చాడు. మాట తప్పలేడు కదా, సింహబోన్లో వేయించేశాడు. ఆయన నీతిమంతుడు. సింహబోన్లో వేయించేస్తే అంత రాజు ఆజ్ఞ బంట్రోతులు విని దానియేలు పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయిగా రాజు అన్నాడు దానియేలుతో, నీవు అనుదినము తప్పకుండా సేవిస్తున్నావే, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడులే అని దానియేలుని ధైర్యపరిచాడు. రక్షించునని దానియేలుతో చెప్పాడు. వారు ఒక రాయి తీసుకొచ్చి, రాజుగారు ఎవరి చేతన మళ్ళీ తీయించేస్తాడు గుహతాళమని, ఓ రాయి తీసుకొచ్చి, పెద్ద బండరాయి తీసుకొచ్చి దానియేలుని వేసినటువంటి గుహాన్ని ద్వారానికి అడ్డంగా పెట్టేశారు. రాజు ఒక తీర్మానం మారిపోద్దేమో మళ్ళా అని చెప్పి ద్వారానికి అడ్డంగా పెట్టేసినప్పుడు మరియు దానియేలు గూర్చి రాజు తీర్మానం మారుతుందేమనుకున్నారు. 18లో అంతటి రాజు తన నగరకు వెళ్ళాడు. తన నగరానికి వెళ్ళి ప్యాలెస్కి వెళ్ళి, రాజుగారి నగరంలో ఏం జరుగుతుందంటే రాత్రంతా వాద్యాలు నాట్యాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ రాజుగారి ప్యాలెస్లో, రాజు భవనాల్లో నాట్యాలు వాద్యాలు వాయించేవాళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాజుగారు వెళ్ళి అవన్నీ ఆపేసేయమన్నారట. హల్లెలూయా. ఆపించేసి రాజుగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. కోరి బబరి కరబరంతురాని శీఘ్రరాశ్య. రాజుగారు ఉపవాసం ఉండి రాత్రంతా నాట్యవాద్యంలో జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. చూసారా, నీతి కలిగిన రాజు ఈయన, నీతి న్యాయాలు కలిగినటువంటి రాజు కనుక అతనికి దానియేలు అంటే చాలా ఇష్టమైన. నీతిమంతులు ఎప్పుడు నీతిమంతులు ఇష్టపడతారండి. నీతిమంతులు ఇష్టపడతారు. 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళ వేలవుతారంటారు సరే, అలా కూడా ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావంటే, దేవుడు అంటే ఇష్టపడుతున్నావంటే నిన్ను కూడా దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. అయితే అందుకు గుహ దగ్గరికి వచ్చి దానియేలుని, రాత్రి పడుకోలేదు రాజుగారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడు, వాద్యాలన్నీ మానిపించేశాడు. అయితే తెల్లవారిపోయింది. తెల్లవారుతుండగా సింహాల గుహ దగ్గరికి వచ్చాడు రాజు. త్వరపడి వచ్చాడట. త్వరపడిపోయి అతడు గుహ దగ్గరకు వచ్చి రాగానే దుఃఖముతో ఏమైందో ఏంటో దానియేలు కానీ ఏడ్చుకుంటూ దానియేలు అని పిలిచాడట. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. 20వ వచనంలో అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అడిగాడట. నిత్యము నువ్వు సేవిస్తున్నావు కదా, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ దేవుడు నేను రక్షించాడా దానియేలు అని అడిగితే ఇక్కడ 21లో అందుకు దానియేలు, రాజు చిరంజీవి యగునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. అందరూ చెప్పలు వచ్చేదాం. ఓరి బాబా బాబా గివ్ యు ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ప్రభావాలు కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక. యేసునామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూసారా, సింహాల నోళ్ళు మూయించాడు దేవుడు. ఎందుకు? నేను నా దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడ్డాను, తప్పు చేసినట్టుగా నేను కనబడలేదు. అందుకే తన దూతలను పంపించి నాకు ఏ హాని జరగకుండా కాపాడాడు అని చెప్పగలిగాడు. చూసారా, దానియేలుని అప్పుడు ఒక మాట అంటాడు రాజుగారితో, రాజా నేను నీ దృష్టిలో కూడా నేరం చేసిన వాడిని కాదు కదా అని అనగానే, రాజు ఆజ్ఞ ఇవ్వగానే నేను నీ దృష్టికి నేరం చేసిన వాడిని కాదు కదా అనగానే, అప్పుడు రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలుకి ఏ హాని జరగలేదని చాలా సంతోషించి దానియేలుని గుహలోని పైకి తీయడానికి ఆజ్ఞ ఇచ్చాడు. హలేలి 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 హలేలి. సరే, సింహాల గుహ అంటే మామూలు కాదు. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే గదా, నీవే గదా, నీవే గదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి పాడగా స్తోత్రం. దానియేలుని బయటకు తీయండి అనగానే దానియేలుని బయటికి తీశారు. అతడు తన దేవుని భక్తి గలవాడు కనుక అతనికి ఏ హాని కలగలేదు. సింహాలు ఏ హాని చేయలేకపోయి. మీరు కూడా భక్తి కలిగిన వారుగా ఉండాలి. భక్తి కలిగిన వారుగా ఉంటే తన భక్తులను ఆయన ఎన్నటెన్నటికి కాపాడుతాడట. హల్లెలూయా. చూసారా, కీర్తనల గ్రంథం 36, 37 వచనాలు చూస్తే ఆయన తన భక్తులను విడివడు, వారెన్నటెన్నటికి కాపాడబడుదురు. కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమైపోద్దట. మీరు భక్తిహీనంగా ఉంటే ఎవరికై మీకు నిర్మూలం అయిపోతారు. ఎలాగూ భక్తి లేదు కాబట్టి మీ సంతానానికి కూడా ముప్పు కలుగుతుంది. అంటే దేవుడు విడిచిపెట్టేస్తే అపవాది టేకప్ చేసుకుంటాడు, అది నిర్మూలం అయిపోతారంటే. హల్లెలూయా. భక్తిగా ఉంటే తన సంధికి వచ్చే వాళ్ళని దేవుడు కాపాడతాడు. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. దానియేలుని సింహబోన్లో ఎలా సింహాలు కాపాడి అతనికి ఏ హాని కలగకుండా ఎవరన్నా కరపట్టుకు నిలబడ్డారా? దేవుడు తన దూతనంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా ఉన్నాను అని దానియేలు చెప్పాడు. దేవుని దూతలు నీకు ఎప్పుడు కాపలా ఉంటాయి? దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషిగా తప్పు చేయలేని వ్యక్తిగా కనబడాలి. హల్లెలూయా. తన దూతను పంపించి ఏదో రకంగా నిన్ను ఆయన అప్పుడు కాపాడుతాడు. అయితే దానియేలుని ఎవరైతే సింహభవనంలో కుట్ర పన్ను వేయించారు, రాజాజ్ఞగా దానియేలు మీద నింద మోపారో ఆ మనుషులందరినీ వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో వేయమనగానే పడద్రోశారట. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలేరి. హలేలి 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 హలేలి. సరే, దానియేలు మీద కుట్ర పన్నిన వాళ్ళు ఆ గుహ అడుగు దగ్గరికి రాకుండానే వారిని, వారి పిల్లల్ని, వారి భార్యల్ని సింహాల గుహలో పడదోస్తే వారు ఆ గుహ లోపలికి ఇంకా రాలేదట. సింహాలు లాక్కొని వాళ్ళని చంపి అడుగున రాకమునిపే సింహాలు పాలేరు. సింహంలో వారి ఎముకలను సైతము పగ్గుల కొరికి పొడి చేసేసినాయట. ఎముకలను కూడా ఎంత భయంకరమైన చూసారా. అసూయ పడ్డారు ఈ యొక్క దానియేలు మీద. అసూయ ఉంటే పరలోక రాజ్యం వెళ్ళలేవు. నువ్వు అసూయ ఉంటే ఎక్కడికి వెళ్ళవు? పరలోక రాజ్యం వెళ్ళలేరు అసూయ ఉన్నవాళ్ళు. గలతీ రాసిన పత్రికలో రాయబడింది 16 నుండి, నేను చెప్పినది ఏమైనా ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు.
శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, లోభత్వము, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, చూసారా, భేదములు, విమతములు, అసూయలు. చూసారా ఏముంది ఇక్కడ? అసూయ ఉన్న కూడా మత్తతులు, అలర్తుకున్న ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యం ఉండదు. అసూయ ఉందా? ఎవరికైనా ఏదైనా ఎక్కుంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? అసూయ ఉంటే దేవుని రాజ్యం ఉండదని బైబిల్లో ఉంది. చూసారా, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే సినిమాలు, సీరియల్స్, అల్లరితో కూడినవి మొదలైనవి ఆటపాటలు, అసూయలు, క్రోధములు, కక్షలు, కలహాలు, మత్సరాలు. జాగ్రత్త, మీ కుటుంబాల్లో ఎవరన్నా కలిగి ఉన్నారేమో. వాటిని విడిచిపెట్టి దేవుని ప్రేమించండి, కుటుంబాలను ప్రేమించండి. ప్రేమ దేవుని నుండి పుడుతుంది. కక్షలు, క్రోధాలు, విభాతాలు సాతాను నుండి పుడతాయి. హల్లెలూయా. అన్నిటికీ మించింది దేవుని ప్రేమ. 1 కొరింథీ 13 ఉంది, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అన్నిటికీ మించింది ప్రేమే అని ఉంది. అందుకే ఆ ప్రేమను బట్టి యేసయ్య మన కోసం ప్రాణం పెట్టారు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6:25. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించి సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఎలాగో రాశాడు. రాజుగారు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సమ్ముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వములందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సమ్ముఖమున వణుకుచుండవలను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా గ్రంథం 66:2 ఉంది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాన్నే నేను దృష్టిస్తున్నాను అన్నాడు ప్రభు. దేవుని మాట అంటే ఏంటి? వాక్యం. వాక్యం విన్నప్పుడు అయ్యో నాలుగు తప్పు ఉంది ప్రభా, సరిచే, క్షమించి, వణకడం అంటే అది. వాళ్ళని దేవుడు దృష్టి ఇస్తాడట. దేవుని దృష్టి, దైవ దృష్టి మన మీద ఉంటే సాతాను దృష్టి మీద ఉండదు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ దానియేలు యొక్క దేవునికి భయపడుతూ ఆయన సమ్ముఖమందు వణుకుచుండవలను. ఆయన జీవముగల దేవుడు, ఆయన యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యం తుదమట్టునకుండును. ఆయన విడిపించేవాడును, రక్షించేవాడును అయ్యుండి పరమందును భూమి మీదను సూచికలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే. సింహముల నోటి నుండి దానియేలును రక్షించని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, పారసీకుడు కోరెషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, రాయించి ఒక లెటర్, పత్రికలు ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి పంపించాడట రాజుగారు. ఈ దానియేలుని సింహభూమిలో వేసిన ఆ దేవుడు దానియేలు రక్షించాడు కనుక ఈయనే నిజమైన దేవుడు. అందరూ ఈ యొక్క దానియేలు దేవుడిని నమ్ముకోండి ఆ రాజుగారు రాయించాడట ఒక శాసనం. హల్లెలూయా. అది సహృదయుడు అంటే మంచి మనసు కలిగిన వాడు, నీతి, నిజాయితీ, యథార్థత, పవిత్రత ఉన్న రాజు. అంతవరకు ఉన్నటువంటి తన పుట్టి పూరికలు చేసినటువంటివన్నీ విడిచిపెట్టాడు. విగ్రహార్థనంతా విడిచిపెట్టి దానియేలు దేవుడు దానియేలు సింహభూమిలో రక్షించాడు కనుక ఎవరినైనా రక్షిస్తాడు ఆ దేవుని మనం ప్రేమిస్తే అని తెలుసుకొని అందరూ కూడా ఈ దేవుని ప్రేమించాలి, ఈ దేవుని మీరు నమ్ముకోవాలి, ఈయనకే ప్రార్థన చేయాలని ఒక శాసనాన్ని పుట్టించి ప్రతి దేశానికి పంపడట ఆయన రాజ్యంలో దర్యావేషు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా నిజమేంటో, నిజమైన దేవుడు ఏంటో మనం కలిగి ఉన్నాం కనుక ఆయనకి ఇష్టకరంగా జీవించడానికి, ఆయనకి ఇష్టకరంగా జీవించే వారికి ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి ఈ వారం అంతా ఈ వాక్యం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం వాక్యం చెప్పారు ఈ వారంలో నెంబర్ వేసుకొని ప్రార్థన పూర్వంగా సిద్ధపడి వచ్చి వారానికి మీకు సాంచని కాక దేవుడు వాక్యం దించిన కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చాక్లెట్ చేసుకోవచ్చావా? చాక్లెట్ ఆత్మకు అవునా? చూసారా వెళ్ళిపోతావా? తీసుకెళ్ళని వీల్లేదు. ఏంటి తీసుకెళ్తావా? ఇప్పుడు అగ్నిగుణాన్ని పంపించేస్తాను, తీసుకెళ్తావా? లేదు, అందరి చాపలకి ఏమొచ్చండి ఇలాగ ఏమన్నాడు? తీసుకెళ్ళిపోదా అన్నాడు. అగ్నిగుణాన్ని పంపించేస్తానంటే ఏమన్నాడు? ఇప్పుడు అంటున్నారు కదా, ఆర్టికల్స్ ఎవరు వెళ్ళకండి, హాస్టల్లో చెప్పండి. ఇక్కడ ఎవరిలో ఉండాలి వీల్లేదు. 10th క్లాస్ కానీ హాస్టల్ కానీ మేము ఇక్కడికి వస్తాం, తెలుసా నీకు? మిస్ అవుతానా? తెలీదా? అందుకే వచ్చావా? మేము ఇక్కడికి వస్తాం తెలుసా? ఎవరికి రావడానికి వీల్లేదు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాం. ఎవరి ఉండాలని వీల్లేదు. ఈ బిడ్డలు కూడా తీసుకోవాలని వీల్లేదు. వెళ్ళిపోతావా?
నోట్లో చెప్పా వెళ్ళిపోతాం ఆ? వెళ్ళిపోతాం గట్టిగా చెప్పు. వెళ్ళిపోతాం ఇంకా గట్టిగా వెళ్ళిపోతాం ఏమేమి జబ్బులు పెట్టావో అన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరికైనా గుర్తుండగలు చేస్తున్నావు చదువు, చేస్తాం గుర్తుండగలు చేస్తున్నావు చదువు చేస్తాం చేస్తుందట గుర్తుండకుండా. మరి మీరు రావడం మీ అందరికి మంచిదే కదా. ఈసారి మరి కోళ్ళు కూడా ప్రార్థన చేయించుకోండి జీవితంలో ఎప్పుడైనా సరే. అర్థమైందా? ఇల్లు ఉన్నప్పుడల్లా మీ ఇంట్లోకి మీ వాళ్ళకి అక్కడ తీసుకురండి. తెలిసిందా నేను ఎవరో? చెప్పు సాయితాను చెప్పు. యేసు ప్రభు కుమార్తె యేసు ప్రభు కుమార్తె కుమార్తెని వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నావా? కాలు కాకండి వెళ్ళిపో సాయితానా. 10వ తరగతి చదువుతాం. ఫిబ్రవరి గురికి పాఠశాల చదువుతాం. మా నాన్న పేరు బసవరావు, మా అమ్మ పేరు ఆగ్నేశ్వరి. మేము వాడ్చం చర్చిపోతాం. ప్రార్థన ముందుగా తాగబడి రాబడి తర్వాత బరువుగా చేయించుకున్న వాళ్ళకి అయ్యింది. ఇప్పుడు బాగానే ఉంది, ప్రార్థన చేయించుకున్నాక బాగానే ఉంది. తేలిగ్గా వేసా నన్ను చేసి నన్ను స్వస్థపరిచి వస్తూ వచ్చాను.